తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. ఇప్పుడే అందినటువంటి తాజా సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతు సోదరులకు తీపి కబురు చెప్పడం జరిగింది. వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు రైతు భరోసా నిధులను పూర్తి చేసినటువంటి కాంగ్రెస్ సర్కారు 4 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు కూడా రైతు భరోసా నిధులను జమ చేయడం జరుగుతుంది. మంగళవారం 1,00,000 మంది రైతులకు 199 కోట్ల రూపాయలను జమ చేసింది సర్కార్. మరో 2 రోజుల్లో 5 ఎకరాల వరకు పంట పెట్టుబడి సాయం అందించనుంది. 77 లక్షల ఎకరాల నిధులు జమ చేయనుంది. మొత్తం 71% మంది రైతులకు రైతు భరోసాను కంప్లీట్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేసింది ప్రభుత్వం. 3.33 లక్షల ఎకరాలకు గాను 1.6 లక్షల మంది రైతుల యొక్క ఖాతాల్లో 199.99 కోట్ల రూపాయల నిధులను సర్కారు జమ చేసింది. దీంతో రైతు భరోసా అమలు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు 77.78 లక్షల ఎకరాలకు గాను 54.74 లక్షల మంది రైతుల యొక్క ఖాతాల్లో 4,666 కోట్ల రూపాయల మేరకు రైతు భరోసా నిధులను జమ చేసింది ప్రభుత్వం. రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీజన్కు 6,000 రూపాయల చొప్పున 2 విడతల్లో ఎకరానికి 12,000 రూపాయలను రైతులకు రైతు భరోసా కింద అందించాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు యాసంగి సీజన్కు సంబంధించి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున గత జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం రోజున రైతు భరోసా పథకాన్ని ప్రారంభించినటువంటి ప్రభుత్వం ఫస్ట్ విడతగా రైతు భరోసా నిధులను జమ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 4 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల యొక్క ఖాతాల్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేసింది ప్రభుత్వం. ఈ నెలాఖరు కల్లా 5 ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి రైతులందరి యొక్క ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతు భరోసా కింద ఇప్పటి వరకు 4 ఎకరాల వరకు రైతు భరోసా నిధుల విడుదల పూర్తి చేయడం జరిగింది. దీంతో రాష్ట్రంలోని దాదాపు 71% మంది రైతులకు రైతు భరోసా సాయం అందించినట్లయింది. రెవెన్యూ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 77 లక్షల మంది రైతుల యొక్క ఖాతాల్లో రైతు భరోసా లబ్ధిదారులుగా ఉన్నారు. ఇప్పటి వరకు 54.74 లక్షల మందికి పంట పెట్టుబడి సాయం అందగా ఇంకా దాదాపుగా 22 లక్షల మంది రైతులకు రైతు భరోసా నిధులు జమ కావాల్సి ఉంది. కాగా రైతు భరోసా కింద ఇప్పటి వరకు అత్యధికంగా నల్లగొండ జిల్లాకు 335.50 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అత్యధికంగా సంగారెడ్డి జిల్లాకు 230.6 కోట్ల రూపాయలు, తర్వాత కామారెడ్డి జిల్లాకు 217.26 కోట్ల రూపాయలు, ఖమ్మం జిల్లాకు 216.91 కోట్ల రూపాయలు, తర్వాత నిజామాబాద్ జిల్లాకు 211.11 కోట్ల రూపాయలు, నాగర్ కర్నూల్ జిల్లాకు 203.38 కోట్ల రూపాయలు, తర్వాత సిద్దిపేట జిల్లాకు 199.98 కోట్ల రూపాయలు, సూర్యాపేట జిల్లాకు 197.61 కోట్ల రూపాయలు, వికారాబాద్ జిల్లాకు 172.2 కోట్ల రూపాయలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 163.99 కోట్ల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులను జమ చేసింది ప్రభుత్వం. మిగతా వారికి కూడా త్వరలోనే రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. రైతులు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని తొందరలోనే రైతు భరోసా నిధులను రైతుల యొక్క ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు. రైతు భరోసాపై రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది కాంగ్రెస్ సర్కార్. రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది.
ఉగాది పండుగ నాటికి పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులను జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి విషయం తెలిసిందే. అందులో భాగంగానే 3 ఎకరాల వరకు పంటలు సాగు చేసినటువంటి రైతులకు గతంలో రైతు భరోసా నిధులు జమ చేయగా ఇవాళటి వరకు 4 ఎకరాల వరకు సాగు చేసినటువంటి రైతులకు రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. 3.33 లక్షల ఎకరాలకు 1.6 లక్షల మంది రైతుల యొక్క ఖాతాల్లో 199.99 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు 54.74 లక్షల మంది రైతులకు 77.78 లక్షల ఎకరాలకు 4,666.60 కోట్ల రూపాయల నిధులను జమ చేసింది ప్రభుత్వం. గత ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 10,000 రూపాయలను రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయగా కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరానికి 12,000 రూపాయల చొప్పున రైతు భరోసా నిధులను జమ చేస్తామని రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాట ప్రకారం మొదటి విడతగా 6,000 రూపాయలను రైతుల యొక్క ఖాతాల్లో జమ చేశారు. మరో 2-3 రోజుల్లో 5 ఎకరాల వరకు పంటలు సాగు చేసినటువంటి రైతులకు రైతు భరోసా పథకం కింద రైతుల యొక్క ఖాతాలలో రైతు భరోసా నిధులను జమ చేయనుంది ప్రభుత్వం. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 54.74 లక్షల మంది రైతులకు పంట పెట్టుబడి సాయం అందజేయగా ఇంకా 22 లక్షల మంది రైతులకు రైతు భరోసా నిధులు అందజేయాల్సి ఉంది. కాగా రైతు భరోసా పథకం ద్వారా అత్యధికంగా నల్లగొండ జిల్లా రైతులకు 335 కోట్ల రూపాయలను విడుదల చేసింది ప్రభుత్వం. అడావుడి హామీలు, ఆర్భాటపు ప్రకటనలే తప్ప ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో ఆచరణలోకి రావడం లేదు. 6 గ్యారంటీల్లో భాగంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఈ 4 పథకాలను తక్షణమే ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయింది. మండలానికో పైలట్ గ్రామాన్ని ఎంపిక చేసి ఆ పల్లెల్లో 4 పథకాలను 100% అమలు చేస్తామన్నప్పటికీ 2 నెలలు దాటినా కూడా ఆ పథకాలు ఇంకా ప్రొసీడింగ్స్ దశను దాటలేదు. సీఎం సొంత నియోజకవర్గంలోని చంద్రవంచ మొదలుకొని మంత్రుల సెగ్మెంట్లలోని పైలట్ గ్రామాల వరకు అన్ని చోట్ల ఇలాంటి పరిస్థితే ఉంది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నారాయణపేట జిల్లా కొల్లూరుకు చెందినటువంటి నీలమ్మ గ్రామ సభలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుగా నీలమ్మను ఎంపిక చేయడం జరిగింది. సీఎం జనవరి 26వ తేదీన గ్యారంటీగా పథకం ప్రారంభిస్తారని చెప్పినటువంటి అధికారులు ఇల్లు కట్టుకోవడానికి జాగా ఖాళీ చూసుకొని రెడీగా ఉండాలని సూచించారు. దీంట్లో ఏళ్ల నాటి రేకుల ఇంటిని కూలగొట్టుకుంది నీలమ్మ. 2 నెలలు దాటింది, అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇప్పుడు ఇలా తడకల కింద ఆ కుటుంబం తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైలట్ గ్రామాల్లో ప్రారంభించినటువంటి 4 పథకాల అమలు తీరు ఎండమావిని తలపిస్తుంది. 100% అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ కేవలం మంజూరు పత్రాలతో సరిపెట్టడంతో లబ్ధిదారులకు ఎదురు చూపులు తప్పడం లేదు. స్వయంగా మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పైలట్ గ్రామాలను పరిశీలించిన ఎక్కడా కూడా 100% పథకాలు అమలవుతున్నటువంటి దాఖలాలు లేవు. ఆయా గ్రామాల్లో ఎవరిని తట్టినా రుణమాఫీ కాలేదు అని ఓ రైతు, రైతు భరోసా పడలేదని మరో రైతు, రేషన్ కార్డు మంజూరు చేయలేదని మరో రైతు, ఇందిరమ్మ ఇంటికి ముగ్గు పోసుకున్నాం కానీ బిల్లులు వస్తాయా అంటూ ఒకరు, నాకు గుంట భూమి లేకున్నా ఆత్మీయ భరోసా రాలేదు అంటూ మరొకరు, ఉన్న పింఛన్లు వస్తలేవు, కొత్త వాటికి దిక్కు లేదు అంటూ మరొకరు వాపోతున్నటువంటి పరిస్థితి నెలకు.
ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయాలని రైతులు ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.